వెల్కమ్ టు వైఫై మీడియా. నేను మీ జర్నలిస్ట్ రామన్న. ఈరోజు ఫిబ్రవరి 4 తారీఖు నాడు నిరుద్యోగుల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులందరూ కలిసి కూడా కవాతు నిర్వహిస్తూ ఉన్నారు. సో మరి వాళ్ళు ఎందుకు ఈ ప్రోగ్రాం చేస్తున్నారు, ఎందుకు పోరాటం చేస్తున్నారో వారి మాటలనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నిరుద్యోగి ఇంద్రనాయక్ ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకుందాం. హలో బ్రదర్, తెలంగాణలో కేసీఆర్ పాలనలో మీకు ఉద్యోగాలు రాలేదని చెప్పి రేవంత్ రెడ్డిని ఏరుకోరి మరి ఎలక్షన్లు ప్రచారం చేసి మరి ఓటేసి మరి ప్రభుత్వం తీసుకున్నారు. ఉద్యోగాలు ఇస్తారని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మరి ఎట్లా ఉంది మరి రేవంత్ పాలనలో? ఏరికోడి చేస్తే ఎగిరేడు తంతుండు, ఏరికోడి తెచ్చుకున్నాం ఎగిరేడు తంతుండు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేపర్లు లీక్ అయినాయి అని చెప్పేసి నిరుద్యోగులందరూ బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఏమని పెట్టారంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తాము, మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి మాయా మాటలు చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇలా నిరుద్యోగులను వాడుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత నోటిఫికేషన్ ఏంట్రా మొగడా అంటే ఇలా ఒకటి మంత్రులు ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారంటే 70,000 ఇచ్చాం, 80,000 ఇచ్చాం, 90,000 ఇచ్చాం. ఎవరికి ఇచ్చారు మీరు ఉద్యోగాలు? ఈ అన్ని ఉద్యోగాలు కూడా, ఈ అన్ని నోటిఫికేషన్స్ కూడా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్. ఈ అందరికీ తెలిసి మిత్రులారా ఇలా వచ్చిందా నోటిఫికేషన్? మనకు రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చినాయా? ఒక్క నోటిఫికేషన్ రాలేదు. అయినా ఇలా అబద్ధాలు ఆడుతున్నారు. ఇలా మంత్రులే సాక్షాత్తుగా అసెంబ్లీలో శ్రీధర్ బాబు గారు లాంటి వాళ్ళు, అదేవిధంగా చాలా మంది ఎమ్మెల్యేలు ఇలా అబద్ధాలు ఆడుతున్నారు. రైట్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం కాదని చెప్పి మాట్లాడండి. దాని మీద మీ కామెంట్ ఏంది? సాధ్యం కానప్పుడు దిగిపోరి, శాత కానప్పుడు దిగిపోరి. ఆ రోజు మీరు చెప్పారు కదా, ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు కదా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. అవన్నీ ఇచ్చి సావండి అంటున్నాం. ఏమైందంటే ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో మరి ఎన్నికల హామీలో మేము అందరికి ఉద్యోగాలు ఇవ్వలేము, మీరు మరి ప్రైవేట్ ఉద్యోగాలు చూసుకోండి, మాకు ఓట్లు వేసే వాళ్ళు వేయండి, లేకపోతే మాకు సంబంధం అని చెప్తే ఒక పని అయిపోయేది. కానీ ఆ రోజు ఏం చెప్పారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. ప్రతి ఇయర్ ఈ డేటున, ఈ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఢిల్లీ నుంచి గల్లీకి రాహుల్ గాంధీ తీసుకొచ్చి, ఆ తర్వాత మా చెల్లెని తీసుకొచ్చి ఇలా మాట్లాడిపించి ఇలా పెద్ద స్టేడియాలలో పెద్ద పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఇలా ఒక్క నోటిఫికేషన్ రాని పరిస్థితి. ఇలా మా తల్లిదండ్రులు కష్టపడి చదివిపించి ఇలా హైదరాబాద్ పోతే నా కొడుకు కొలువు కోసం చదువుతున్నాడని చెప్పేసి వాడి కళ్ళాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక్క నోటిఫికేషన్ రాని పరిస్థితి. ఇలా ఏం అడుగుతున్నాం? మేము ఎమ్మెల్యే పాలసీ అడుగుతున్నామా, ఎమ్మెల్సీలు అడుగుతున్నామా, లేకపోతే మంత్రి పదవులు అడుగుతున్నామా? మాకు రావాల్సింది, మాకు ఇవ్వాల్సింది, మాకు 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అడుగుతున్నాము. అది కూడా ఇవ్వని పరిస్థితి. ఇలా చాలామంది మా చుట్టూ తిరిగి ఆ రోజు బల్మూరి వెంకట్ గారు కానీ, రియాజ్ గారు కానీ, లేకపోతే ఆకుని మురళి కానీ, అపరమేధావి అనుకునే మన కోదండరామ్ సార్ కానీ ఆ రోజు మా చుట్టూ లైబ్రరీల చుట్టూ తిరిగి బెల్లం చుట్టూ ఇలాగా తిరిగి మా కోసం పడిగాపులు కాసిరు ఆ రోజు. మరి ఇలా ఎందుకు మాట్లాడతలేరు మీరు? మీకు పదవులు వచ్చినాయని మాట్లాడతలేరా? ఇలా పదవులు వచ్చిన తర్వాత పెదాలు మూసుకుపోయినాయి వీళ్ళకి. మా గనుక 2 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే ఈ రాష్ట్రం రావణ కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. జంజర్ తరహా ఉద్యమాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇలా నిరుద్యోగులు ఎక్కువైపోయారు, రాష్ట్రంలో అవకాశాలు తక్కువైపోతున్నాయి, వయసు పెరిగిపోతుంది. ఒక్క నోటిఫికేషన్ దాదాపుగా బీస్వాల్ కమిటీ చెప్పిన లెక్కల ప్రకారం అయితే 196 ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఎందుకు ఇవ్వట్లేరు? ఆ రోజు రేవంత్ రెడ్డి గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి 196,000 ఉద్యోగాలు ఉన్నాయి, నేను రాగానే మొదటి సంవత్సరానే నా సంతకం పెట్టి దాని మీద అని చెప్పేసి ఇప్పుడు పెట్టని పరిస్థితి. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ ముందు ఏమో మాట్లాడిండు, మీరు ఎక్కడికి వెళ్ళకండి, సర్పంచ్ ఎలక్షన్ జోలికి వెళ్ళకండి, 40,000 ఉద్యోగాలు ఇస్తున్నాను, చదువుకోండి నిరుద్యోగ మిత్రులాలని చెప్పేసి హుస్నాబాద్ సభలో మాట్లాడిండు. మరి అలా మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి. మరి ఏ ఉద్యోగాలు? ఒక్క నోటిఫికేషన్ దిక్కులేదు ఇప్పుడు దాకా. ఓకే, సెంట్రల్ లైబ్రరీలో అద్దంకి దయాకర్ గారు వచ్చి మాట్లాడారు. మీరు ఆ రోజు కూడా ప్రశ్నించారు, ఏమన్నా వారం రోజుల్లో మీ సమస్య తీరుస్తా, రేవంత్ రెడ్డి దగ్గర సీఎం దృష్టికి తీసుకుపోతాడు. మరి ఏమైంది? ఆ రోజు నేను మాట్లాడుతున్నప్పుడు చాలామంది కూడా నన్ను వద్దని చెప్పారు, మాట్లాడకు, ఎందుకంటే చేస్తారని చెప్పేసి. ఆ రోజు ఎవరైతే ఉన్నారో అద్దంకి దయాకర్ గారు 2 వారాల్లో మీ సమస్యను పరిష్కరిస్తా అని చెప్పి సీఎం దగ్గర తీసుకెళ్తా అని చెప్పి, ఇవాళ సీఎం గారు లేరు, బట్టి గారు లేరు, వట్టి గారు లేరు, ఎవ్వరు లేరు. ఇవాళ వాళ్ళే ఎట్లా సంపాదించుకోవాలి, నా కొడుకులను ఎట్లా సంపాదించి పెట్టాలి, రేపు ఎలక్షన్స్ ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఎవరి కారు యమునా తీనట్టు పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల పరిస్థితి. ఇలా ఎవ్వరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేరు. ఓకే రైట్ బ్రదర్, మీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, మీరు అందరూ ఏరికేరు ఓటు వేసి మరి గెలిపించిన తీర్మానం మళ్ళీ ఉన్నాడు, నీ నిరుద్యోగుల కోసమే నాకు కొట్లాడు అన్నాడు. మరి ఈ రోజు ఆయన మున్సిపల్ ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను బండ్ల మీద ఛానళ్ళు మొత్తం కూడా నేను ఫ్రీ అన్ని మాఫీ చేస్తా అంటుండు, నిరుద్యోగుల గురించి మాట్లాడుతాడు. మరి దాని మీద మీ కామెంట్? తీర్మానం మనకు ఫోన్ చేస్తున్నా, లైన్లో ఉండండి మీరు. ఎత్తాడా ఫోను? ఎత్తాడు, కట్ చేస్తాడు. ఎందుకంటే మరి నిన్న ఏదో ముఖాముఖి అని ప్రోగ్రామ్ పెట్టిండు, నాకు ఫోన్ చేయండి మాట్లాడతాను. ముఖాముఖి లేదు, ఏకాముఖి లేదు, కానీ కట్ చేస్తా. రింగ్ అని అవుతుందా? కట్ చేస్తుండు. అసలు చూపి మళ్ళీ నిజంగా మళ్ళీ చేస్తున్నావు.
తీర్మార్మల్లన్న ఆ. ఇవాళ ఈయన ఎవరి వలన గెలిచిండు, ఎవరు ముడ్డి కలగాలి నువ్వు? ఇలా నిరుద్యోగ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నువ్వు. ఇలా నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఇలా నిరుద్యోగుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ఏ సమస్య వచ్చినా నా ఆఫీస్ రండి, క్యూ న్యూస్ రండి అని చెప్పేసి గంపాలు కొట్టినావు కదా, మరి ఇలా ఎందుకు రావట్లేవు? ఇలా ఎందుకు రావు? నీకు ఇచ్చిన ఉద్యోగం ఎందుకు చేసే పని నాకు అర్థం కావట్లేదు. నువ్వు నిరుద్యోగుల ఎమ్మెల్సీవి, నువ్వు నిరుద్యోగుల గురించి మాట్లాడతావు. ఓ రాష్ట్రంలో ఎక్కడ లేని సమస్యలు ఆయనే తీర్చినట్టు పొద్దున్నే ఒక క్యూ న్యూస్ పెట్టుకుంటాడు, దాంట్లో ప్రతిరోజు మాట్లాడతాడు. మా సమస్యలు మాట్లాడాడు, మా సమస్యలు ఒక్కడ కూడా మాట్లాడు, ఎక్కడ కూడా నిరుద్యోగుల సమస్యల గురించి ఎక్కడ కూడా మాట్లాడు. మొన్న దిల్సుఖ్నగర్లో మెరుపు ధర్నాలు జరిగినాయి, అదేవిధంగా అశోక్ నగర్లో జరిగినాయి, ఎక్కడ కూడా మాట్లాడు. ఎంతసేపు బీసీ రాజ్యాధికారం, బీసీ ముఖ్యమంత్రి అంటే బీసీలకు రాజకీయాలే కావాలా, ఉద్యోగాలు వద్దా? ఇలా గ్రూప్ 1లో G.O. 20 అనే విషయంలో చాలా అన్యాయం జరిగింది. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగింది. మరి దాని గురించి మాట్లాడలేదు ఎందుకు? మరి ఎందుకు మాట్లాడలేదు? ఫస్ట్ నీకు వచ్చిన ఉద్యోగం ఏంది, నువ్వు చేసే పని అది చెప్పు మాకు ఫస్ట్. ఎందుకంటే నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గురించే మాట్లాడాలి, కానీ మా సమస్య కాకుండా పనికిరాని సమస్యలు అన్నీ మాట్లాడతాడు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం తీర్మార్మల్లన్న గారికి, అయ్యా ఇప్పుడు మీ టైం దగ్గర పడ్డది, ఇప్పుడు కూడా మాట్లాడకపోతే మాత్రం ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అందరి ఇంటికి పోయి ముట్టడిస్తాం. ఎందుకంటే ఇక చూసి ఇసిగిపోయినాం, 2 సంవత్సరాలు అయిపోయింది. ఓకే రైట్ బ్రదర్, మీకు రేవంత్ రెడ్డి ఉద్యోగ నోటిఫికేషన్ వేసిన నమ్మకం ఉన్నదా? మాకైతే లేదు. ఇచ్చే ఆయన ఉంటే ఎప్పుడో ఇవ్వాల్సింది. ఇచ్చే ఆయన ఉంటే ఆయనేమో మమ్మల్ని ముదిరిపోయిన బెండకాయలు దొండకాయలు అంటారు. మేము 30 సంవత్సరాలు వచ్చినా స్టూడెంట్స్ కాదంట. ఆయన 50 సంవత్సరాలు వచ్చినా హార్డ్వేర్ యూనివర్సిటీ స్టూడెంట్ మాత్రం. ఆయన మాత్రం హార్డ్వేర్ యూనివర్సిటీకి వెళ్ళి ఆయన మాత్రం స్టూడెంట్, మేము మాత్రం స్టూడెంట్స్ కాదు. అంటే ఇక్కడ విద్యార్థులను ఉద్యోగాల కోసం ధర్నా చేస్తూ విదేశాలు తిరుగుతూ ఉన్నాడు. విదేశాలకు పోయి దావోస్లో పోయి పెట్టుబడులు అంటారు. మరి ఎంతమంది ఉద్యోగాలు తీసుకొచ్చినావు? లెక్క ఏది, పత్రం ఏది? ఎంతమందికి ఉద్యోగాలు తీసుకొచ్చినావు నువ్వు? ఇప్పటికి కూడా ప్రభుత్వ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా ప్రభుత్వం చెప్పట్లేదు. ఎందుకు? ఇప్పుడు మేము ఏం మాట్లాడినా కూడా ఆ కమిటీ అని, శాంతకుమారి కమిటీ అని, సిలబస్ కమిటీ అని, ఆ సిలబస్ కమిటీ ఎక్కడ పోయిందో, ఆ శాంతకుమారి కమిటీ ఎప్పుడు పోయిందో, ఏ ఎలక్షన్స్ రాగానే ఫస్ట్ గుర్తించేది కమిటీ వేసినాం, 6 నెలల్లో వస్తుంది రిపోర్ట్ రాగానే మేము నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్నాం. నిన్న ఒక మాట అంటున్నాం బుర్రా వెంకటేశం గారు, ఇలా మీరు రాజ్యాంగ పదవులు ఉన్నారు, మిమ్మల్ని ఏ ఒక మాట అనొద్దు కాబట్టి మీరు అంటున్నారు 6 నెలల్లో అన్నీ, అంటే ఏ నోటిఫికేషన్ 6 నెలల్లో పూర్తి చేస్తానని అంటారు. మరి నోటిఫికేషన్స్ రావట్లేవు, ఇప్పుడు పూర్తి చేస్తాను? నోటిఫికేషన్ రావట్లేవు కదా. కాబట్టి మా గురించి పట్టించుకోకపోతే మాత్రం జంజడ్ తరహా ఉద్యమం బయటికి వస్తుంది. రాష్ట్రంలో నిరుద్యోగులు చాలా ఆగ్రహవేశంతో ఉన్నారు. ఎందుకంటే గతంలో మోసం చేశారు, మీరు మోసం చేస్తున్నారు. రేపు జరగబోయే అన్ని ఎలక్షన్స్లో నిరుద్యోగ యువకులే కీలక పాత్ర పోషిస్తారు. ఆ తర్వాత మీరు ఇబ్బంది పడతారు. ఓకే రైట్ బ్రదర్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా గతంలో అమరవీరుల స్తూపం దగ్గర నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, అది మన బాధ్యత, మనం హామీ ఇచ్చినామని చెప్పి మాట్లాడండి, ప్రభుత్వంలో ఉండి మాట్లాడండి. ఆయన కామెంట్ మీద మీరేమంటారు? ఇప్పుడు అలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితేనే మంచిది. ఎందుకు చెప్పనా, ఇప్పుడు వాళ్ళిద్దరూ నల్గొండలో ఎంత పెద్ద లీడర్లు తెలుసు. ఇలా నల్గొండ లేకపోతే రాష్ట్ర రాజకీయాలు లేవు. నల్గొండ ఖమ్మం ఇది సౌత్ బెల్ట్ లేకపోతే ఇలా రేవంత్ రెడ్డి సీఎం అయ్యేటోడు కాదు. ఆ రోజు నల్గొండ ఉమ్మడి మొత్తాన్ని తీసుకొని అన్నదమ్ములు గెలిపించిన తర్వాత ఇవాళ వాళ్ళ నిజంగా అధికార పార్టీలో ఉండి కూడా ఇలా క్వశ్చన్ చేసిన వ్యక్తి అంటే ఇలా రాజగోపాల్ గారే. ఇలా అందరూ మేము అతన్ని చూస్తున్నాం, ఆయన ప్రతి విషయాన్ని కూడా గమనిస్తున్నాం. ఏం మాట్లాడుతుంది నిరుద్యోగుల విషయంలో, ఇలా అన్యాయం జరిగింది నిరుద్యోగులు అని చెప్పేసి ఏ అధికారంలో ఏ మంత్రి మాట్లాడలేదు, ఏ ఎమ్మెల్యే మాట్లాడదు. ఆ విషయంలో మాత్రం రాజగోపాల్ రెడ్డికి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అధికారంలో ఉండి కూడా మా కోసం మాట్లాడేందుకు చాలా సంతోషం. ఓకే రైట్ బ్రదర్, భవిష్యత్తులో మీ నిరుద్యోగ ధర్నా అంటే ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్ కార్యాచరణ ఏంది? February 4th మహాధర్నా పెట్టుకున్నాం. ఒకటి చూడండి, నిరుద్యోగ చేసి మహాధర్నా ఇందిరా పార్క్. ఓకే, ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రులు ఇంటికి వెళ్ళి వెంబడిస్తాం. ఇక చీపురు కట్ట తీసుకొని వెంబడిస్తాం. ముట్టడి కాదు, చీపురు కట్ట తీసుకొని వెంబడిస్తాం. ముట్టడి గిట్టడి వద్దు, వాళ్ళు ముట్టడి పారిపోతారు. చీపురు కట్ట తీసుకొని ఏరా ఉద్యోగాలు ఇక ఎవరికి ఇచ్చారా మీరని చెప్పేసి డైరెక్ట్ మాట్లాడాలి. ఎందుకంటే ఇసిగిపోయినాం 2 సంవత్సరాలు చూసి మరి మా హాస్టల్ ఫీజు కట్టండి, మా లైబ్రరీ ఫీజు మీరు కట్టండి. మరి ఆ నిరుద్యోగ భృతాన్ని ఇస్తే మేము బాగుపడతాం. తల్లిదండ్రుల నుంచి వద్దని చెప్పుకొని మీకు ఇక్కడ చదువుకుంటాం హ్యాపీగా. ఆ తర్వాత ఎప్పుడైనా ఇవ్వండి. వాస్తవంగా నిరుద్యోగ భృతి వద్దు, నోటిఫికేషన్లే కావాలి. ఎందుకంటే నిరుద్యోగ భృతి ఇచ్చి మళ్ళీ కాలయాపన చేస్తారు. అదే చెప్తున్నా కదా, వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఎప్పుడో ఇవ్వచ్చు. అంతా కాలయాపన బ్యాచ్ ఇదంతా, వాళ్ళకి అర్థం లేని బ్యాచ్లు అంతా, ఎంత పాత ఓల్డ్ బ్యాచ్ ఇదంతా. వీళ్ళకి సోయి లేదు, నిరుద్యోగులు అంటే సోయి లేదు. అసలు వీళ్ళకి అసలు పరిపాలన చేయడమే చేత కావట్లేదు.